ఓం శ్రీ సాయిరాం. ఒక చిన్న కథ. ఒక గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు. అతనికి ఒకసారి తీవ్రమైన వ్యాధి సంభవించింది. ఎంతోమంది వైద్యులు వచ్చి అతన్ని పరీక్షించి మందిచ్చారు. కానీ లాభం లేకపోయింది. ఒకరోజు ఆ గ్రామానికి ఒక మహనీయుడు వచ్చాడు. అతనికి ఆ ధనికుని ఇంటికి తీసుకుని వెళ్ళారు అతని స్నేహితులు. ఆ మహనీయుడు ధనికుని పరీక్షించి, నాయనా, నీకు కంటికి జబ్బు వచ్చింది. దృష్టి దేని మీద ఆనడం లేదు. ఏదో ఒకే రంగును చూస్తూ ఉంటే కొంతకాలానికి దృష్టి స్థిరపడవచ్చు సలహా ఇచ్చి తన దారిని తాను వెళ్ళాడు. ధనికుడు తన గ్రామస్తులందరినీ పిలిచి, అన్ని ఇండ్లకు, చెట్లకు, గోడలకు, గుడులకు పచ్చని రంగు కొట్టండి అని చెప్పాడు. రంగు అమ్మేవాళ్లకు, పూసేవాళ్లకు మంచి అవకాశం చిక్కింది. చుట్టుపక్కల ఉన్న పట్టణాల నుండి కూడా రంగుల వాళ్ళు ఆ గ్రామానికి వచ్చి చేరారు. కొన్ని దినాలలో ఆ గ్రామం అంతా ఆకుపచ్చగా మారిపోయింది. కొన్ని నెలలకు ఆ మహనీయుడు ఆ గ్రామానికి వచ్చాడు. ఎక్కడ చూసినా ఆకుపచ్చని రంగు కనిపించింది. ఇదేమి వింత అని గ్రామస్తులను ప్రశ్నించాడు. వారు, అయ్యా, ఇది మా అయ్యగారి ఆజ్ఞ అన్న. ధనికుని అజ్ఞానానికి విచారిస్తూ అతని ఇంటికి వెళ్ళాడు. ధనికుడు మహనీయుణ్ణి నమస్కరించి, స్వామి, అంతా మీరు చెప్పినట్లే చేశాను. ఒకే రంగులో గ్రామాన్నంతా ముంచెత్తి వేశాను అన్నాడు. దానికి ఆ మహనీయుడు విచారంగా, నాయనా, ఇంత ధనం ఖర్చు చేసి అంతంత రంగులు కొని ఎంతోమందిని నియమించి వృధాగా శ్రమపడ్డావు కదా. నీవు 2 రూపాయలకు ఓ పచ్చని చక్కటి కళ్ళజోడు కొనుక్కొని ఉంటే సరిపోయేది కదా అన్నాడు. అదేవిధంగా మన దృష్టిలోనే లోపం ఉన్నది. మన దృష్టిలో బ్రహ్మతత్వము ఉన్నప్పుడు సృష్టిలో సమత్వము మనకు గోచరిస్తుంది. సర్వము బ్రహ్మమయం అవుతుంది. సమత్వంతో ఆనందంగా జీవితాన్ని అనుభవించి బ్రహ్మత్వాన్ని పొందగలుగుతాము. జై సాయిరాం.